హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అలాగే స్టోరీ చదువుతూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి స్టోరీస్ చదివి ఛానల్కి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ అప్డేట్స్ మీకు వెంటనే కనిపించడానికి, మీకు ఓపెన్ అవ్వడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రోజు నేను 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా. కాకపోతే అవి 10 మినిట్స్ డ్యూరేషన్తో ఉంటున్నాయి. ఒకవేళ మీకు ఇలా 2 వీడియోస్ ఓకేనా, లేకపోతే ఒకటే వీడియో సేమ్ లెంగ్త్తో అప్లోడ్ చేయమంటారో చెప్తే నేను 2 లేకపోతే 1 ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుంటాను. ఎందుకంటే కొంతమంది అలా అడుగుతున్నారు, కొంతమంది ఇలా అడుగుతున్నారు, అందుకని. సో తర్వాత భాగం చూసేద్దామా? మాంగళ్యం 13వ భాగం చదివేద్దాం. తేజు తల కొట్టుకుని సైలెంట్గా ఉండు అని సైగ చేసింది లక్ష్మికి. టాపిక్ మార్చాలని, అత్త, మన హాల్లో సోఫా దగ్గర నుంచి స్టెప్స్ వరకు దూరం ఒక 15 అడుగులు ఉంటుంది కదా అంది. ఉంటుంది ఏ అంది మాలిని. లక్ష్మి హ్యాంగ్ ఓవర్ అన్నప్పుడు అభి కంగారు చూసి తీసేయాలనిపించింది తేజుకి. 15 అడుగులంటే మహా అయితే ఒక 20 సెకండ్లు పడుతుంది ఆ దూరం నడవడానికి, అంతేగా అంది. ఏమడుగుతున్నావే, ఎందుకు ఇదంతా ఇప్పుడు? ఆ అడుగుల కొలతలు ఏంటసలు అంది మాలిని అభిని చూస్తూ. ఏం లేదత్తా, 20 సెకండ్లలో నడిచే ఆ కొద్ది దూరం నడవడానికి 3 నిమిషాలు పట్టింది అంది. చటుక్కని తలెత్తాడు అభి. లక్ష్మికి అర్థమయ్యి, తేజమ్మ, దీనికే 3 నిమిషాలు పడితే అన్ని మెట్లు ఎక్కడానికి ఎంత టైం పట్టిందమ్మా అంది ఆరాగా. అభికి అర్థమైంది వాళ్ళిద్దరూ తన గురించే మాట్లాడుతున్నారని. ఎవరికి పట్టింది అంత టైం? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరిద్దరూ అని అడిగింది మాలిని. చెప్పే టైం వచ్చేసిందని తొందరపడిపోతూ, నేను చెప్పేస్తా తేజమ్మ, ఇక ఆగలేను. అమ్మగారు మరేమో చిన్న అంటూ లక్ష్మి మాట పూర్తి కాకముందే, లక్ష్మి అంది తేజు. వాళ్ళ మమ్మీకి తెలిసిపోతుందని అభి టెన్స్గా కూర్చున్నాడు. ఇడ్లీలోకి నాకు నెయ్యి తీసుకురా అంది తేజు. మీ ఎదురుగానే పెట్టానమ్మా గిన్నె అని పెట్టిన వైపు చూస్తే అది టేబుల్ మీద ఒలికిపోయింది. లక్ష్మి అలా అంటుందని ముందుగానే గెస్ చేసిన తేజు వేళ్లతో ఆ గిన్నెని పక్కకి పడేసింది. అది అభి గమనించాడు. అయ్యో, ఒలికిపోయిందా, ఇప్పుడే తీసుకొస్తా అని కిచెన్లోకి వెళ్ళింది లక్ష్మి. వెనకే తేజు కూడా వెళ్ళి, ఎందుకంత తొందర లక్ష్మి నీకు? అత్తతో చెప్పొద్దన్నా కదా అంది కోపంగా. అయ్యో, మీరే కదా మొదలుపెట్టారు, మెల్లగా చెబుతున్నారేమో అనుకున్నాను. నేనేదో సరదా కన్నాను, నాదే తప్పులే. నువ్వు మాత్రం అక్కడ నోరు రేపకు. అసలు ఈ మ్యాటర్ను మర్చిపో, సైలెంట్గా ఉండు అని మళ్ళీ వచ్చి కూర్చుంది. ఇక లక్ష్మి ఏం మాట్లాడలేదు. ఎవరి గురించి తేజు చెప్తున్నావు ఇందాక? మాలిని గుర్తు చేసింది. అరుణ్ గురించి అత్త. మొన్నొకసారి చూశాను, కార్ దిగి డోర్ దగ్గరికి పడుతూ లేస్తూ వెళ్ళాడు. అదే చెప్తున్నా. రోజూ తాగొస్తుంటే మావయ్య వాళ్ళు కూడా చూడనట్టే ఉంటున్నారేంటా అని అంది తేజు. మాలిని ఒక నిట్టూర్పు విడిచి, వాడి గురించి చెప్పానుగా తేజు, వాడిని మార్చడం ఎవరి తరం కాదు. మాట్లాడుకుంటే నోటి శోష తప్ప అంది. కానీ అలా ఎలా వదిలేస్తామత్తా? ఎందుకు ఊరికే తాగుతారు? అందులో ఏముంటుందని అసలు? కొంతమంది అయితే దేనికో బాగా బాధపడిపోయి దాన్ని మర్చిపోవడానికి తాగామంటారు. వాళ్ళు తాగినంత మాత్రాన బాధ తీరిపోతుందా, లేక జరిగినవి చెరిగిపోతాయా అంది ఊరకంట అభించూస్తూ. తననే అంటుందని అర్థమైంది అతనికి కూడా. అయితే రాత్రి తేజు తనతో మాట్లాడింది నిజమే అని క్లారిటీ వచ్చేసింది. ఆ బాధకి కారణమైన వాళ్ళకి నీతులు చెప్పే హక్కు లేదు. ఎవరి రీజన్స్ వాళ్ళకుంటాయి. అలా ఉండకూడదు, ఇలా ఉండాలని నువ్వెలా డిసైడ్ చేస్తావు వెంటనే అన్నాడు. కొరకరా చూసింది తేజు. తేజు మాటలకి అభి రియాక్ట్ అవ్వడం మాలిని మాత్రం కాస్త షాక్ అయింది. అది కూడా ఎప్పుడైనా రియాక్ట్ అయినా అరుపులు కోపాలు తప్ప మామూలుగా మాట్లాడింది లేదు. ఇప్పుడు కూడా కాస్త కోపంగానే అన్నా ఇంతకు ముందుతో పోలిస్తే ఇది చాలా తక్కువ కోపం. అంటే అరుణ్ తాగడంలో తప్పులేదు అంటారా? తనకి సపోర్ట్ చేస్తున్నారా అని అడిగింది తేజు. లేదు తేజు, అభి ఎప్పుడు అరుణ్ని సపోర్ట్ చేయడు. అలా తాగి తిరగకరా అని చాలాసార్లు వార్నింగ్ కూడా ఇచ్చాడు అంది మాలిని. అలాగా అని పైకని
పక్క వాళ్ళకి చెప్పే ముందు మనం పాటించాలి అంది చిన్నగా. అది అభికి వినిపించింది. షటప్, నోరు అదుపులో పెట్టుకో. ఆల్రెడీ చెప్పా నా ఇంట్లో ఉంటూ నాకు లెసన్స్ చెప్పొద్దని. ఇంకోసారి నా మాటల్లో నువ్వు ఇంటరాక్ట్ అయితే మైండ్ ఇట్ అని వేలు చూపించి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వేమన్నావని అంత కోపం? ఏంటో ఈ మధ్య పిలవని పేరెంటంలో వచ్చేస్తుంది వీడికి కోపం అంది మాలిని. నేనేం మాట్లాడినా నీ కొడుక్కి తప్పుగానే అనిపిస్తుందిగా, అందుకే అయి ఉంటుందిలే అని తేజు కూడా తన రూమ్కి వెళ్ళిపోయింది. ఏమైంది వీడికి వాళ్ళ? కాసేపు బాగానే ఉన్నాడు, అంతలోనే బుస్సును లేచాడు అంది మాలిని లక్ష్మితో. అడగడమే తడవుగా అది అమ్మగారు అంటూ నోటి వరకు వచ్చిన మాటని తేజు చెప్పొద్దనడం గుర్తొచ్చి ముఖం దిగాలుగా పెట్టి ఆపేసింది. అభి తన రూమ్కి వెళ్ళిపోయాక తేజు నైట్ అంతా తాగొచ్చిన సంగతి మమ్మీ ఎందుకు చెప్పలేదు, పైగా లక్ష్మి చెప్పకపోతే ఎందుకు ఆపేసింది అని ఆలోచించాడు. అంటే నాకు గుర్తొచ్చినవన్నీ నిజమేనా? అయితే లాయర్ని కలిసింది కూడా చెప్పేశానా అని కంగారు పడ్డాడు. కానీ దాంతో అంతసేపు నేనెలా మాట్లాడాను? నా రూమ్కి ఎందుకు వచ్చింది అది? అసలు ఇంకెప్పుడు డ్రింక్ చేయకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి రెడీ అయ్యాడు. ఆఫీస్కి వెళ్ళడానికి కిందకి వచ్చి టైం అయినా వెళ్లకుండా హాల్లోనే కూర్చున్నాడు. నైట్ జరిగిన దాని గురించి తేజుతో మాట్లాడదామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఒక 10 నిమిషాలు చించి మాట్లాడడానికి నిర్ణయించుకుని లేచాడు. దానికి అసలు కారణం తేజు డివోర్స్ ఇస్తాను అనడం గుర్తొచ్చి. ఆమె రూమ్కి వెళ్ళాడు. వెంటనే తను లేదు. రూమ్ అంతా ఒకసారి చూశాడు. చాలా నీట్గా ఉంది. ఒక ఓపెన్ రాక్ మొత్తం బుక్స్తో నిండిపోయింది. బెడ్ మీద ల్యాపీ ఓపెన్ చేసి ఉంది. ఇంతకుముందు ఒకసారి తేజు ల్యాప్టాప్లో వర్క్ చేయడం చూశాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఇంతకీ? సాఫ్ట్వేరా అనుకున్నాడు. తేజు ఏం చదువుకున్నో కూడా తెలియదు మరి. అతను చుట్టూ చూస్తుండగానే మీరు ఇక్కడ అంది తేజు అప్పుడే బయట నుంచి వచ్చి. పిలవకుండా తనే ఆమె గదికి రావడంతో మొదట ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అభికి. అది నైట్ నా రూమ్కి ఎందుకు వచ్చావు అన్నాడు. తేజు షాక్ అయ్యి, అమ్మో అంతా గుర్తుందా ఏంటి? తాగినప్పుడు జరిగింది మర్చిపోతారంటారుగా, అదంతా సినిమాల్లో మాత్రమేనా, నిజంగా కాదా అని ఆలోచిస్తుంది. హలో, నిన్నే మొహం మీద చిటిక వేసి మరీ పిలిచాడు. నేనెక్కడొచ్చాను అంది తేజు. డోంట్ లై, నాకు గుర్తుంది. ఎందుకు వచ్చావు అన్నాడు కాస్త గట్టిగా. వచ్చాను అన్నది గుర్తున్నప్పుడు ఎందుకు వచ్చానో గుర్తులేదా? ఐఎమ్ ఆస్కింగ్ యూ, జస్ట్ ఆన్సర్ మీ అన్నాడు కోపంగా. మీరు పడుతూ లేస్తూ వెళ్తుంటే ఆ మెట్ల మీద నుంచి జారి నడుము విరగ్గొట్టుకుంటారేమో అని మీ రూమ్ వరకు తీసుకెళ్ళాను అంతే అంది. సరే, తీసుకెళ్ళిన దానివి వెంటనే వెళ్ళిపోకుండా అంతసేపు నా రూమ్లో ఎందుకున్నావు? మీరే కదా ఉండమన్నారు అంది. వాట్, నేనా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. మీరే, గుర్తులేదా అంది బుకాయిస్తూ. ఆలోచించాడు అభి, కానీ ఏం గుర్తు రాలేదు. కొన్ని విషయాలు గుర్తున్నాయి, కొన్ని మాటలు గుర్తున్నాయి, కానీ మొత్తం గుర్తులేదు. సరే, నేను లాయర్ గురించి ఏమైనా చెప్పానా అన్నాడు చిన్నగా. లాయర్ ఏంటి అంది తేజు కళ్ళు చిట్లించి. విషయం ఏంటని నైటే చెప్పలేదు, ఇప్పుడు అసలు చెప్పడు. తనే కనుక్కుందామని అలా అంది. తన ఎక్స్ప్రెషన్కి చెప్పి ఉండను అని ఊపిరి పీల్చుకుని, ఏం లేదు, థ్యాంక్స్ మమ్మీకి నా గురించి చెప్పినందుకు అన్నాడు ముక్తసరిగా. మీ థ్యాంక్స్ నాకేమక్కర్లేదు, ఇంకోసారి తాగకుండా ఉంటే చాలు అంది. ఇక కోపం వచ్చేసింది అభికి. ఇదే లాస్ట్ టైం నేను నీకు చెప్పడం, నాకు లెసన్స్ చెప్పడానికి ట్రై చేయొద్దు అన్నాడు కోపంగా. కర్మ, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానని చెప్పి అరుస్తున్నాడు చూడు, ఏం మనిషో అనుకుంది తేజు. ఇక ఇదంతా కాదని అసలు మ్యాటర్కి వచ్చేస్తూ, అయితే నైట్ నువ్వు చెప్పింది నమ్మచ్చా అన్నాడు. ఏ విషయం అంది అనుమానంగా చూస్తూ. అదే, నాకు డివోర్స్ ఇస్తా అని హెల్ప్ చేస్తా అని అన్నావుగా అన్నాడు అభి. అమ్మో, ఏదైతే మర్చిపోవాలి అనుకున్నానో అదే గుర్తుంది అనుకుని, డివోర్స్ ఏంటి అంది తేజు. నువ్వు ఎవరినో లవ్ చేసా అన్నావు కదా, నాకు హెల్ప్ చేస్తా అని కూడా అన్నావు అన్నాడు సూటిగా చూస్తూ. మీ అరకొర జ్ఞాపక శక్తితో పొద్దున్నే నా బ్రెయిన్ తినడానికి వచ్చారా? నేను ఎవరినో ప్రేమించడం ఏంటి, మీకు హెల్ప్ చేయడం ఏంటి? నెవర్ అంది. ఇక అడగదలుచుకోలేదు అభి. తేజు నైట్ ఆ మాట అనడం అతనికి బాగా గుర్తుంది. ఆమె మాట మీద నిలబడే మనిషి కాదని ఫిక్స్ అయిపోయి, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది,
నిన్ను అస్సలు నమ్మకూడదు. వాటెవర్ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా డివోర్స్ ఖచ్చితంగా వస్తాయి. అది గుర్తుపెట్టుకుని ప్రిపేర్డ్గా ఉండు అన్నాడు. అదండి మాంగళ్యం 13వ భాగం. తరువాతి భాగం కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టోరీ నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.